మలేషియాలో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో లంకావి ఒకటి. లంకావిలో మనము వైట్ శాండ్ బీచెస్, ఎక్సైటింగ్ వాటర్ యాక్టివిటీస్, స్కై బ్రిడ్జ్, స్కై క్యాబ్, నైట్ మార్కెట్, మ్యాంగ్రూ 2, అండర్ వాటర్ వరల్డ్, 3D ఆర్ట్ ఇన్ ప్యారడైజ్, ఈగల్ స్క్వేర్, వాటర్ ఫాల్స్ ఇలాంటి మరెన్నో ప్లేసెస్ని మనం లంకావిలో చూడొచ్చు. సో మనం మలేషియా ట్రిప్లో లంకావిని మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. హలో హాయ్ గాయస్, ఇప్పుడే లంకావిలో ల్యాండ్ అయ్యాము. ఎయిర్పోర్ట్ బాగుంది ఇక్కడైతే. ఈ ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నగా ఉంటుంది, సో ఇంకా మనల్ని బస్సులో వెళ్ళడం అలాంటిది ఏం లేదు. సో అదే మేము ఫ్లైట్ అక్కడే ల్యాండ్ అయ్యాము అండ్ వాక్లో వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. వెల్కమ్ టు ఏకస్ తెలుగు వ్లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లంకావి. సో ఇప్పుడు లంకావిలో అయితే ఉన్నాము. మా రిసార్ట్, మేము ఉండే హోటల్ పేరు వచ్చేసి లంకాపురి రిసార్ట్. నాకు హోటల్ నేమే బాగా నచ్చింది అండ్ ఇక్కడ బుఫే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ కొంచెం వెదర్, వర్షం పడింది ఇంతవరకు అండ్ వెదర్ అయితే చాలా బాగుంది. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి స్కై క్యాబ్ అంటారు, లైక్ గండోలా రైడ్ అంటారు కదా, సో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. బట్ సిచ్యువేషన్ చూస్తే అలా లేదు అండ్ ఇంకా మార్నింగ్ అవుతుంది కదా, ఇంకా టైం ఉంది. సో ప్రెసెంట్ అయితే నేచర్ ఎంజాయ్ చేస్తున్నాము. బీచ్ అండ్ చూస్తున్నారు కదా, రిసార్ట్ ఎదురుగానే బీచ్ ఉంది. సో వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అలా చిల్ అవుతున్నాము. మామూలుగా లేదు అసలు ఇక్కడ నుంచి. యా, మీరు కనుక లంకావి వస్తే లంకాపురి రిసార్ట్ నేనైతే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే బీచ్కి దగ్గరగా ఉంది. బుఫే బ్రేక్ఫాస్ట్ కూడా బాగానే ఉంది అండ్ రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఓకే, నైస్ ఆప్షన్. ఫైనల్లీ మేము లంకావి స్కై క్యాబ్ దగ్గరికి అయితే వచ్చాము అండ్ వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది అండ్ రెయిన్ కూడా పడుతుంది కదా. సో ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా అని చిన్న టెన్షన్ అయితే ఉంది, బట్ ఓపెన్ ఉంది. అండ్ చూడండి ఇక్కడ, సో మనకి టికెటింగ్ కౌంటర్ అయితే అక్కడ ఉంది. జనరల్గా అయితే మనకి ఇక్కడ చాలా క్యూ అయితే ఉంటుందంట, బట్ ఇక్కడ ఆఫ్ సీజన్ అండ్ రెయిన్ కూడా పడుతుంది కాబట్టి పెద్దగా క్యూ అయితే లేదు. అండ్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి అయితే 85 రింగెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, చైల్డ్కి అయితే 65 రింగెట్ అంట. సో ఓన్లీ స్కై క్యాబ్ అడ్మిషన్ మాత్రమే. అండ్ ఇది చూడండి కాంబోలో మనకి స్కై క్యాబ్, స్కై డోమ్, స్కై రెక్స్ ప్లస్ 3D ఆర్ట్ లాంగ్, స్కై బ్రిడ్జ్, నేచర్ వాక్ ఇది కూడా ఉందంట. అండ్ ఇదైతే 89 రింగెట్ అలా అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ టైమింగ్స్ చూడండి, జూమ్ చేయి. 9:30 AM నుంచి 6 PM వరకు ఉంది నార్మల్ ఆపరేషన్. అండ్ పబ్లిక్ హాలిడే నాడేమో 6:30 వరకు ఉందంట. సో స్కై క్యాబ్ ఇది. స్కై బ్రిడ్జ్ ఏమో 10 AM నుంచి 5:30 PM వరకు ఉంటుంది. అండ్ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్. ఓకే, సో యా ఇది కాంబో. సో రండి లోపలికి వెళ్ళి మనం టికెట్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కరెంట్లీ స్కై డోమ్ అండ్ స్కై రెక్స్ అయితే అండర్ మెయింటెనెన్స్ లో ఉందంట. సో జూలై మంత్ లో వచ్చే వాళ్ళైతే ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది క్లూక్లో టికెట్ బుక్ చేసుకుంటారు. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మెయింటెనెన్స్ అని తెలిస్తే చాలా హట్ అవుతారు అండ్ మనకి క్లూక్లో అయితే రీఫండ్ అయితే ఇవ్వరు. సో మనం ఇక్కడ వచ్చే ముందే ఇక్కడ ఏదైతే ఆపరేషన్లో ఉన్నాయని కనుక్కొని టికెట్ బుక్ చేసుకున్నా చాలా బెటర్. అండ్ ఇప్పుడు జూలై మంత్ కాబట్టి పెద్దగా మనం క్లూక్లో బుక్ చేసుకున్నా కూడా ఇదే లైన్లో ఉండాలి. క్లూక్లో బుక్ చేసుకున్నప్పటికీ కూడా మనం లైన్లో ఉండి మనం టికెట్ అయితే ఇక్కడ ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి ఇలాంటిది. సో నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఆఫ్ సీజన్ లైక్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైంలో వస్తే మాత్రం మీరు క్లూక్లో కాకుండా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ బుక్ చేసుకోండి అండ్ ప్రైజెస్ కంపేర్ చేసుకొని మీకు ఎందులో అయితే బెస్ట్ ఉంటుందో ఆన్ ద స్పాట్ మీరు క్లూక్లో కూడా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు టికెట్ కౌంటర్లో అయితే టికెట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ప్రెసెంట్ స్కై బ్రిడ్జ్ అయితే క్లోజ్డ్ ఉందంట. స్కై బ్రిడ్జ్ డ్యూ టు స్ట్రాంగ్ విండ్ అయితే స్కై బ్రిడ్జ్ అయితే క్లోజ్ ఉంటుంది. సో అదైతే చాలా బాగుంటుంది, బట్ స్కై బ్రిడ్జ్ అయితే క్లోజ్ ఉందంట. సో మేమైతే ఇంకా ఓన్లీ స్కై క్యాబ్ తీసుకుంటాము. స్కై క్యాబ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, నార్మల్ స్కై క్యాబ్, స్టాండర్డ్ అండ్ ఇంకోటి గ్లాస్ బాటమ్ అనమాట. గ్లాస్ బాటమ్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి కింద గ్లాస్ అయితే ఉంటుంది, అది బాగుంటుంది. సో అలా ఉంటుంది. సో మేమైతే గ్లాస్ బాటమ్ది తీసుకున్నాము అండ్ గ్లాస్ బాటమ్కి ఇలాంటిది ఇస్తాం. పీక్ సీజన్స్లో చాలా క్యూ అయితే ఉంటుంది. సో మనకి ఎక్స్ప్రెస్ లైన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆఫ్ సీజన్ కాబట్టి ఎక్స్ప్రెస్ లైన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది క్లూక్లో స్కై డోమ్, స్కై రెక్స్ ఇంకా ఎక్స్ప్రెస్ లేని ఇవన్నీ తీసుకొని వచ్చారు, కానీ వెదర్ ఇలా ఉండడం వల్ల అయితే ఇక్కడ అవన్నీ ఏం అవసరం లేదు, వేస్ట్ అయిపోయింది వాళ్ళ మనీ. ఓన్లీ ఇప్పుడు మేము స్కై క్యాబ్ దగ్గరికి అయితే వచ్చాము
సో మనం టికెట్ పర్చేస్ చేసిన తర్వాత ఇలా వస్తాము టికెట్ పర్చేస్ చేసిన తర్వాత. అండ్ ఇక్కడ ఎక్స్ప్రెస్ లైన్ ఉంది అండ్ విఐపి గండోలా అనమాట. అనేది స్టాండర్డ్ గండోలా లైన్. సో ఇప్పుడు విఐపి అంటే మన గ్లాస్ బాటమ్ గండోలా కాబట్టి సో ఈ రూట్లో వెళ్తున్నాము. యా, సో రెడీగా ఉన్నట్టుగా ఉంది. సో ఇంకా వెళ్తున్నాము. సో గండోలా అయితే వచ్చేసింది మాకు టైంకి. సో కింద గ్లాస్ ఉంది చూడండి. ఓ, మా ఇద్దరిని కూర్చోబెట్టాడు. ఓకే, సో మిగతా వాటికి గ్లాస్ ఉండదు అనుకుంటా. ఇది గ్లాస్ బాటమ్ గండోలా. 360 గండోలా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎలా అంటే గ్రిల్స్ లాగా ఉండి ఓపెన్ ఉంటుంది. సో మనం డైరెక్ట్ గా అప్పుడు స్కై ని చూడొచ్చు కదా. కాకపోతే ఇప్పుడు వెదర్ కండిషన్ బాగాలేదు కాబట్టి అది క్లోజ్డ్. ఓన్లీ ఇది గ్లాస్ ఉంది ఇప్పుడు మనకి. యా, సో అండ్ అది చూస్తున్నది కదా, అది స్కై డోమ్. అది కూడా మెయింటెనెన్స్ లో ఉందంట. సో అది కూడా క్లోజ్ చేశారు. సో కొంచెం ఈరోజు వెదర్ అంతా బాగాలేదు కాబట్టి రష్ అయితే లేదు. జనరల్ గా అయితే చాలా క్యూ ఉంటుందంట. మాకు అసలు క్యూఏ లేదు. వచ్చాము, టికెట్ తీసుకున్నాం, ఇక్కడికి వచ్చాము. వచ్చేసరికి మళ్ళీ గ్లాస్ బాటమ్ గండోలా రెడీ ఉందని చెప్పేసారు. సో ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. త్వరలో మనం క్లౌడ్స్ టచ్ చేయబోతున్నాం. ఓ మై గాడ్. హలో, హాయ్ గాయస్. సో వన్ సైడ్ గండోలా అంటే కేబుల్ కార్ రైడ్ అయితే అయిపోయింది. ఇక్కడ పైకి వచ్చాము ఇప్పుడు. అండ్ వెదర్ అయితే చాలా అంటే చాలా ఎలా ఉందంటే ప్లెజెంట్ గా ఉంది. చాలా క్లౌడీగా ఉంది. యా, ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉంది. ఇక్కడ మొత్తం చాలా బాగుంది. అసలు ఏం కనిపించట్లేదు. అరే భలే ఉంది అసలు చెప్పాలంటే. కానీ ఇలా క్లౌడ్స్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. కానీ కనిపిస్తా కూడా అక్కడ అవతల పక్క మనకు ఓషన్ అదంతా ఉంటుంది. అది కనిపించిన ఆ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మళ్ళీ మాకు టైం ఉంటుందో ఉండదో అని చెప్పేసి వెదర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఈరోజు వచ్చేసాము. అండ్ మేము తీసుకున్నది గ్లాస్ బాటమ్ గండోలా కదా. సో లోపల కొంచెం హ్యూమిడిటీ అయింది, వేడిగా ఉంది. సో 360 గండోలా బెటర్గా ఉంటుందేమో నాకు అనిపించింది. 360 గండోలాలో మనకి గ్రిల్స్ ఉంటాయి. సో మనకి ఎయిర్ ఫ్లో అనేది అవుతూ ఉంటుంది. కాకపోతే వెదర్ బాగాలేదు కదా. సో రెయిన్ కూడా వస్తుంది కాబట్టి అది అవైలబిలిటీ లేదనుకుంటాను. నాకైతే ఎక్కువ కనిపించలేదు. అండ్ వాళ్ళు కూడా స్టాండర్డ్ ఆర్ గ్లాస్ బాటమ్ వాళ్ళు సజెస్ట్ చేశారు. సో అదైతే తీసుకున్నాము. అండ్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అండ్ అక్కడ ఈగల్ నెస్ట్ కూడా ఉంది. యా, అక్కడ ఈగల్ నెస్ట్ కూడా ఉంది చూడండి. అక్కడ అనిపిస్తుందా? యా, అక్కడ ఈగల్ నెస్ట్. ఇప్పుడు అది అవ్వదా? వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. పైకి వచ్చాము. అండ్ ఇక్కడ మనకి కొన్ని కెఫ్టీరియాస్ లాగా అయితే ఉంటాయి. సో మన స్నాక్స్ అలా తింటూ అలా చిల్ అవ్వచ్చు. సో మేమైతే స్వీట్ కార్న్ ఇంకా సమోసా అండ్ లోకల్ ఫ్రూట్స్ అలా ట్రై చేస్తున్నాము ప్రజెంట్. సో ఫస్ట్ ఆఫ్ అయిపోయింది గండోలా. కేబుల్ కార్. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాయి కదా, అటు సైడ్ వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. కేబుల్ కార్ సెకండ్ స్టాప్ అయితే వచ్చేసాము. అండ్ సెకండ్ స్టాప్ లో మనకి ఇట్లా ఒకటి వ్యూ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది. సో అక్కడ నుంచి
వ్యూస్ అయితే క్యాప్చర్ చేస్తున్నాము. ఇక్కడ ఎంత బాగుంది చూడండి. మై గాడ్, ఇలా ఫాగ్ ఇలా వస్తుంది. బాగుంది చూడు, ఫాగ్ అనిపిస్తుంది. ఫాగ్ ఇలా వస్తుంది. ఎంత బాగుందంటే అక్కడ సముద్రం ఉంది, అప్పుడే కనిపిస్తుంది. అప్పుడే హైట్ ఫాగ్ కనిపించలేదు. ఇలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ రెయినీ సీజన్ కదా, మరి వర్షం పడితే ఎలా ఉంటుంది అనుకున్నాను. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సముద్రం ఇంకా క్లౌడ్స్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లవ్ లాక్ అంట. ఇక్కడ చాలా ఫేమస్. సో అందరూ వాళ్ళ లవ్ లాక్ వాళ్ళ పార్ట్నర్ రాయించుకొని ఇక్కడ వచ్చేసి ఇలా ఫిక్స్ చేస్తారు. ఏంటో ఇక్కడ ఆచారం అంటే ఇక్కడ అది లైక్ అలా రాసి పెడితే ఇక్కడ మనకి ఎప్పుడు కలిసి ఉంటామని చెప్పేసి ఏదో ఒక నమ్మకం లాంటిది. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ చాలా లవ్ లాక్స్ ఉన్నాయి. అండ్ ఒక్క లవ్ లాక్ వచ్చేసి 30 రింగేట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో అలా ఉంది అనమాట. ఇక్కడ ఎన్ని లవ్ లాక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. మై గాడ్, ఇటువైపు కూడా ఇక్కడ చూడండి, ఇది ఇంకా హైలైట్. ఇది సో ఇప్పుడు సెకండ్ లెవెల్లో మనము అబ్జర్వేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. లవ్ లాక్ అది చూపించాను కదా, చూసాము. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా కిందికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ స్కై గ్లైడ్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పాను కదా. ఎస్టిమేటెడ్ వెయిటింగ్ టైం వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉంటుందంట. అండ్ ప్రజెంట్ అయితే స్కై బ్రిడ్జ్ క్లోజ్డ్ ఉంది టెంపరీగా, ఎందుకంటే వెదర్ ఎలా ఉంది కాబట్టి. స్కై క్యాబ్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇది. ఇక్కడ నుంచి మనం అలా పైకి వెళ్తాము. సో వెళ్తున్నాయి చూడండి, అక్కడ వెళ్తున్నాయి చూడండి, అక్కడ పైకి వెళ్తాము. అండ్ అక్కడ ఒక టాప్లో ఒకటి కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ పాయింట్ అనమాట. అక్కడే ఈగల్ స్క్వేర్ కూడా ఉంటుంది. సో అది ఫస్ట్ పాయింట్ తర్వాత మీకు అటు సైడ్ ఇంకా కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ ఇంకా స్కై క్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా పైన చిన్నగా. సో అది సెకండ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా ఉంది కదా. వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కొంచెం వెదర్ క్లైమేట్ బాగుంది కాబట్టి 360 డిగ్రీస్ కూడా ఓపెన్ చేశారు. స్కై క్యాబ్ అలా ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే మా హోటల్కి వచ్చేసాము. కాసేపు అలా రెస్ట్ తీసుకొని మా హోటల్ వెనకాలే ఉన్న ప్యాంటై చెనాంగ్ బీచ్కి వచ్చాము. సో ఇక్కడ మేము కాసేపు అలా స్పెండ్ చేస్తూ డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నాము. చూడండి, మా హోటల్ పక్కన ఉన్న ఎల్లో కెఫేకి అయితే వచ్చాము. అండ్ అక్కడ బ్యూటిఫుల్ బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ మా డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము. సో ఇలా మా డే కంప్లీట్ అయిపోయింది.